నా పేరు గడుసు కృష్ణ. కృష్ణ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అన్ని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం మీరు బస్సు యాత్రలు చేశారు, పాదయాత్రలు చేశారు, గ్రామానికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురంటారు ఆయన. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాం 10 ఏళ్ళు ఒక అధికార దుర్వినియోగం చేశారు, ఆస్తులు సంపాదించుకున్నారు, ఆ కుటుంబమే బాగుపడ్డది. మన బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కాళ్ళకు బలబలు పట్టుకుని తిరిగారు. ఏది మీకు జరిగిన న్యాయమే? ఇగో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలనే శ్లోకంతోనో ఒక నినాదంతోనో మేము ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ అధికారం కోసం కన్నమ్మ కష్టాలు ఆడాం. కానీ వాళ్ళు అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆడారంటే అసలు ఏ టు జెడ్ ఏ నుంచి జెడ్ వరకు అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చిండ్రు. అధికారానికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ మర్చిపోయిండ్రు. చిక్కటపల్లి లైబ్రరీ కాడికి అద్దెంకి దగ్గర వస్తే అడ్డుకొని మాట్లాడింది మేము. మీ సమస్యలు తెలుసుకొని సీఎం దృష్టికి తీసుకుపోతామని చెప్పి హామీ ఇచ్చి సెకండ్ సారి వచ్చినప్పుడు ఆయనకు స్టేజ్ ఏర్పాటు చేసి మేమన్నీ మా ఆవేదనలు మొత్తం చెబితే సీఎంని కల్పిస్తున్నాడు. సీఎం కల్పిస్తున్నారు, ఏమైంది సార్ అని ఫోన్ చేస్తే డిప్యూటీ సీఎం కల్పిస్తామన్నారు. ఏమైంది సార్ అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టిండు, రెస్పాండ్ లేదు. అంటే ఈ ప్రభుత్వం ఎట్లా నమ్మాలో చెప్పండి. అంటే అసలు నిరుద్యోగులు అంటే వీళ్ళకు ఒక వాడుకొని వదిలిపెట్టి ఒక టిష్యూ పేపర్ లాగా యూజ్ చేస్తుండ్రు. కానీ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ రాష్ట్రం కానీ ఏ నాయకుడు కానీ బాగుపడలేదు. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ, నల్లమల బిడ్డ అంటారు. నేను నల్లమల బిడ్డనే, నేను పాలమూరు బిడ్డనే. మళ్ళీ ఉన్నత చదువులు చదివిన హైదరాబాద్ వచ్చిన ఉద్యోగాలు ఏమన్నాడు? నాది ఎంఏ బీఈడి బిఎల్ఎస్. ఎంఏ బీఈడి బిఎల్ఎస్ చదివి మళ్ళీ పాలమూరు బిడ్డగా నేను కూడా అడుగుతున్నా. ఆకలి, కరువు, ప్రతిష్టలు అన్నీ మన డిస్ట్రిక్ట్ బాధలు నీకు తెలిసినవి. మరి తెలంగాణలో ఎనగోడ జిల్లా పాలమూరు జిల్లా, మళ్ళీ పాలమూరు జిల్లా ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి హైదరాబాద్కి వచ్చిండు. ఉద్యోగాలు ఏమని నిన్ను అడుగుతున్నాను. ఒక పాలమూరు బిడ్డ ఒక సీఎం హోదాలో ఉన్నావు, ఒక విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నావు నీవు. మళ్ళీ ఉద్యోగాలు ఎందుకు వేయట్లేదు? మేము ఉద్యోగాలు ఏమని కొత్త క్రియేట్ చేసి ఏమని అడుగుతలేమయ్యా. మీ ఆస్తులు అంతస్తులు అడగట్లేదు. కొత్త జాబులు జగన్ లాక ఒక కొత్త జాబ్ క్రియేట్ చేసి ఏమని అడగట్లేదు. ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ గుర్తించి మమ్మల్ని ఫిలప్ చేయమని అడుగుతూ ఉన్నాం. దానికి నువ్వేం చేస్తున్నావు? అరే ఇక్కడికి రమ్మన్నావు, వచ్చినాం, తీసుకుపోతారు పోలీస్ స్టేషన్కి. అరే ఇది ఎంత దౌర్భాగ్యం! ఇది ప్రజాపాలన అంటారా? ప్రజాపాలన అంటే ప్రజలకు స్వేచ్ఛ ఉండాలా లేదా? మళ్ళీ స్వేచ్ఛ ఏడా ఉంది? ఇదే స్వేచ్ఛ అంటే తీసుకుపోయి లాకప్లు వేయడమా? ఎక్కడనేమో ఏది ప్రజాపాలన? ఏంది ఇది? ప్రజాపాలనేనా? అసలు ప్రజాపాలన 100% కాదు. లైబ్రరీకి కోదండరామ్ సార్, ఆకునూరి మురళి, రియాజ్, బల్మూరు వెంకట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నన్ను ఫైటింగ్ చేయమంటున్నారు, మరి కత్తులు వానికి ఇచ్చి నన్ను ఫైటింగ్ చేయమంటే ఎట్లా? రేపు నా కత్తులు నాకు ఇవ్వండి, నేను ఫైటింగ్ చేస్తా అన్నావు. మళ్ళీ అధికారం నాక ముందు నువ్వు అమ్మాట అన్నావు. మళ్ళీ అధికారం వచ్చినాక నీ చేతిలో కత్తులు ఉన్నాయి, నువ్వు వండిపడుతున్నావు, ఏం చేస్తున్నావు? మళ్ళీ కత్తులు ఉన్నా ఏం లాభం? ఆ కత్తి మేము మీకు ఇచ్చినాక మమ్మల్ని పడుతుండ్రు. ఇది ప్రజాపాలన. ఇగో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ మా ప్రాణాలు తీసింది. అయినా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినాం. తెలంగాణ తెచ్చినాక దొరలకు అధికారం ఇచ్చినాం. 10 ఏళ్ళు మనం ఒక దశాబ్ద కాలాన్ని వెనక్కి తన్నేశాడు ఆయన. ఆ విధంగా చేసిండు. దొరపాలన ఎట్లుంటుంది? ఆయన 10 సంవత్సరాలు రుచి చూపించిండు. రెడ్డి పాలన ఎట్లుంటుంది? ఈయన 2 సంవత్సరాలు వెళ్ళక ముందే 3వ సంవత్సరం పడింది. రెడ్డి పాలన అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఈ దొరల రెడ్ల పాలన అనేది ప్రజలు ఎందుకు చేత పెట్టించారు? మీకు ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రజల యొక్క ఉన్నత స్థితికి మిమ్మల్ని తీర్చిదిద్దే విధంగా చేస్తారని మీకు అధికారం చేయించింది. కానీ మీరు ఈరోజు ఏం చేస్తుండ్రు? నిరుద్యోగులు అణచివేస్తున్నారు. అరే ఎన్నికల ముందలా కనీసం రైతు బంధు అన్న వాడితే మేము చదువుకుంటున్నాం బాబు అనుకో. రైతు బంధు చేయకపోతే ఉచిత బస్సు అన్ని పెడితే ఏం లాభం ఉంది? కొట్టుకు వస్తుండ్రు. ఉచిత బస్సు అది కాకుండా మాకు ఉచిత విద్య, ఆరోగ్యం అది అందించండి. మా డిమాండ్స్ ఒకటే, 1,00,000 అధికారంలోకి రాగానే 1,00,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం పడింది. నువ్వేమంటున్నావు? 60,000 ఉద్యోగాలు ఫిల్అప్ చేసిన అంటున్నావు. ఇంకా 40,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఈరోజు 40,000 ఉద్యోగాలని అనౌన్స్ చేస్తాడేమంటే మస్తు ఆశతోనే ఉన్నాం. లేదా ఎన్నికల కోడ్ ఉందని ఉద్దేశంతో ఒక జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తాడని అట్లా ఆశపడినాం. జాబ్ క్యాలెండర్ లేకపోయా, 40,000 ఉద్యోగాల పైన ఊసు లేకపోయా, ఏంటికి వచ్చినట్టు, ఏం చేసిపోయినట్టు? నువ్వు నిరుద్యోగులకు ఏం చేసిపోయినట్టు చెప్పండి. నువ్వు ఏ సీఎం రాలేదన్నాడు. ఏ సీఎం రాకపోయినా ఏం చేసింది లేదు. నువ్వు వచ్చిన సీఎం వచ్చింది చేసింది ఏం లేదు. మా నిరుద్యోగుల పక్షాన్ని ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించింది లేదు, ఒక నోటిఫికేషన్ చేసింది లేదు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినా 40,000 అంటే 40,000 ఉద్యోగాలు ఇవ్వవా? ఇంకా 1,00,000 ఉద్యోగాలు 40,000 ఉద్యోగాలు బాగా ఉన్నావు కదా. సంవత్సరం అయిపోయి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి కదా.
అది మా బాధ. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదన్నా ఒకటి మా నిరుద్యోగులకు మంచి శుభార్త చెప్తాను అనుకున్నా కానీ ఏం చెప్పలే, ఉట్టి గాలి మాటలు చెప్పిపోయిండు. ఫైనల్గా మీరు చెప్పండి ఏంటన్నా అసలు, అంటే మిమ్మల్ని అరెస్ట్ చేశారు మరి ఏంటి మరి, అంటే మరి ఉద్యోగులు నిరుద్యోగులు నిరుద్యోగులందరూ కూడా ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మీ బ్రతుకు మారలేదు. సో ఎలా ఫీల్ అవుతుంది అన్న? మా పేరు లక్ష్మీకాంత్ అన్న నా పేరు. అయితే నేను చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వచ్చాము. అయితే మాకు గతంలో సీఎం సార్ వచ్చినప్పుడు ఇక్కడ అంటే ఓపెన్గా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్కి వచ్చినప్పుడు ఎవరైనా రావచ్చు, నిరుద్యోగులు వాళ్ళ అభిప్రాయాలు చెప్తే స్వీకరిస్తామని చెప్పారు గతంలో. అందుకోసమే మేము కూడా అంటే సీఎం సార్ ఏమన్నా అంటే నోటిఫికేషన్లు ఇస్తారు, జాబ్ క్యాలెండర్ ఇస్తారు అనే ఆశతోని చూద్దామని ఇక్కడ వచ్చాము. ఇక్కడ రాగానే మమ్మల్ని తీసుకుపోయి ఇది ఓయూ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇప్పటి దగ్గర అరెస్ట్ చేశారు. ఇప్పుడు వదిలిపెడితే మేము వచ్చాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము గతంలో కాంగ్రెస్ గెలవడానికి ఏవైతే హామీలు ఇచ్చిరో అవి మాత్రమే నెరవేర్చమని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు తర్వాత అంటే జాబ్కి సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో లొసుకులు ఉన్నాయి. ఆ లొసుకులను అంటే కరెక్ట్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఎస్ ప్రిపేర్ అవుతున్నా. పోయినసారి ఏమైందంటే మాకు 11,062 పోస్టులు ఇది డిఎస్ వేసిండు. అందులో మాకు అంటే ఎస్ఏ పోస్టులు చాలా తక్కువ వేసిండు. ఎస్ఏ పోస్టులు తక్కువ వేస్తే ఎస్ఏ పోస్టులు 2,800 ఇచ్చిండు. మిగతా ప్రమోషన్లు ఎన్ని ఇచ్చిండు? 19,000 ఇచ్చిండు. మొత్తము 21,000 ఎస్ఏ పోస్టులు ఉంటాయి. ఎస్ఏ పోస్టులు అంటే ఇప్పుడు ప్రమోషన్ల 70% ప్రమోషన్లు వస్తే ఒక 30% ఫిలప్ చేయాలి కదా. అంటే 21,000 ఎస్ఏ పోస్టులు ఉన్నప్పుడు కనీసం మాకు అంటే 10,000కు 3,000 అన్నప్పుడు కనీసం 6,000 పోస్టులు రావాలి కదా. అయితే ఇప్పుడు ఏమైందంటే మాకు కనీసం 2,800 పోస్టులు వేసిండు. దానివల్ల ఏమైందంటే మాకు అంటే కనీసం అంటే 30% కూడా మాకు వేకెన్సీ చూపించలేదు. దానివల్ల ఏమైందంటే మేము చాలా అంటే టైం వేస్ట్ అయింది, డబ్బులు వేస్ట్ అయింది. మేము చదువు కూడా మాకు అంటే కరెక్ట్ అయిన న్యాయం జరగలేదు. ఇప్పటికి కూడా ఇప్పుడు ఇంకేమంటారంటే రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఏమంటారంటే నిన్న ఇది ఎన్సిటీ వాళ్ళు అంటే ప్రమోషన్ పొందిన వారికి ప్రతి ఒక్కరికి టెట్ అవసరం అన్నారు. ఆ టెట్ అనేది ఎన్సిటీ వాళ్ళు ఏమన్నారంటే ఇది ఉపాధ్యాయుల యొక్క ఏమంటే సామర్థ్యం నాణ్యత అంటే విద్య యొక్క నాణ్యత సామర్థ్యం పెంచాలంటే కంపల్సరీ ప్రమోషన్ పొందిన వాళ్ళు కూడా టెట్ అవసరం అని చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నా అంటే నాణ్యమైన విద్య అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇది ప్రమోషన్ వచ్చిన వాళ్ళకు కనీసం 2 ఇయర్స్లో టెట్ క్వాలిఫైడ్ కావాలని గవర్నమెంట్ ఎన్సిటీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఈ టీచర్ల తరపున పోయి సుప్రీంకోర్టుకు పోయింది, హైకోర్టు కూడా పోయింది. అంటే నిరుద్యోగుల ఏదైనా సమస్య ఉంటేనేమో అసలు పేపర్లో రాదు, ఆ ఇష్యూ అనేది బయటికే రాదు. అంటే ఇప్పుడు ఈ టీచర్లది అంటేనో మొత్తం సుప్రీంకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టు తరపున కూడా మాట్లాడతారు. అంటే ఇప్పుడు వాళ్ళ వర్షన్లో అంటే కరెక్ట్ అయిన న్యాయం లేదన్నట్టు. ఇప్పుడు ఒక 1 ఇయర్లో 1 ఇయర్లో ఏమవుతుందంటే టెట్ అనేది 2 టైమ్స్ 6 నెలలకు ఒకసారి వేస్తారు. అంటే 2 ఇయర్స్లో 4 టెట్లు రాస్తారు. అంటే ఉన్న సిలబస్ నువ్వు చెప్పే సిలబస్లో 4 టెట్లు రాసినా కూడా టెట్ క్వాలిఫైడ్ కాకపోతే నువ్వు హై స్కూల్ పిల్లలకే ఏం చదువు చెప్తావు? నాణ్యమైన విద్య ఎట్లా అందిస్తావు? ఇప్పుడు ఎంపీ నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్ అసలు మీకు? అంటే 3 సంవత్సరాలు ఇంకా అధికారం ఉంది, మరి ఇంకా చేస్తారని నమ్మకం ఏడా ఉందన్న? ఇప్పుడు నోటిఫికేషన్లు ఇప్పుడు టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మార్చిరు, జీవో మార్చిరు. ఎవరు అడిగిరు? దానికోసం ఎవరన్నా ధర్నా చేసిరా? ఇప్పుడు తల్లి విగ్రహం రూపురేఖలు తెలంగాణ ఇది తల్లి రూపురేఖలు మార్చిరు, ఎవరిని అడిగిరా? జీవో నెంబర్ 29 ఉంది, జీవో నెంబరు తర్వాత 46 ఉంది, తర్వాత జీవో నెంబర్ 108 ఉంది. దీని గురించి నిరుద్యోగులు చాలా ధర్నాలు చేస్తున్నారు. అంటారు తెలంగాణ 30 లక్షల నిరుద్యోగులు కావాలని కోరుకుంటున్నారు, కానీ ఎలాంటి చేయట్లేదు. కానీ ఎవరు అడిగింది ఏమంటారు కదా, ఈ టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మార్చడం, జీవో తేవడం ఇలాంటివి మాత్రం అంటే ఎవరికి అవసరం లేని దానిలో మాత్రమే వాళ్ళు అనుకున్న దానికి మాత్రమే చేస్తున్నారు తప్పితే ఇప్పుడు 10 మందికి అంటే తెలంగాణ సమాజానికి అవసరమయ్యేటి మాత్రం చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్స్ మొన్న ఇది 2015-16లో ఉన్నది గ్రూప్ 2 అనేది రద్దయింది. ఇప్పుడు కూడా ప్రజెంట్గా ఉన్న గ్రూప్ 1 మీద కూడా తర్వాత ఆల్ టికెట్ కానీ బయోమెట్రిక్ కానీ తర్వాత తెలుగు అంటే కరెక్ట్ అయిన మెటీరియల్ అంటే తెలుగు పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్పారు. తర్వాత అంటే ఆ ఎగ్జామ్ రాసినటువంటి అంటే అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువ తక్కువ చెప్పినారు. చాలా మిస్టేక్స్ ఉన్నాయి గ్రూప్ 1 కూడా. చెప్తున్నానా, ఇప్పుడు చాలా మిస్టేక్స్ ఉన్నాయి గ్రూప్ 1లో కూడా. రేపు వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది క్యాన్సల్ అయితే నెక్స్ట్ నష్టపోయేది ఎవరు? అంటే ఇప్పుడు ఇది నిరుద్యోగులే కదా.
అంటే ఏంటి final గా ఏంటి? టైం వేస్ట్ అవుతుంది, జీవితం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది, నానా విధాలు అన్నీ లాస్ అవుతాం. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఏదున్నా కానీ అంటే నోటిఫికేషన్లో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్నిటి కూడా సరి చేసి కరెక్ట్ అయిన జాబ్ క్యాలెండర్ ఇచ్చి మాకు న్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇది టీఎస్పీఎస్లో పేపర్ లీకులు అవకతవకలు జరిగినాయి, అక్కడ ఉన్న అంటే అందులో వేకెన్సీ ఉన్నాయని చెప్పారు. ఎవరు చెప్పారు? ఇప్పుడున్న గవర్నమెంట్ ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి అంటే ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చెప్పినారు. ఇప్పుడు టీజీపీఎస్లో కూడా వేకెన్సీ చాలా ఉన్నాయి. టీజీపీఎస్లో వేకెన్సీ ఉంటే మరి వాళ్ళు ఇది ఉద్యోగం నియామకాలు ఎట్లా చేపడతారు? సో మొత్తానికైతే మీ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలని మీ final గా మా వాళ్ళు ఇచ్చిన హామీ లేదంటే ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేసేది ఏముందన్న, మేము అడుగుతాం, రిక్వెస్ట్గా అడుగుతాము. చేసేది ఏముంది? ఇప్పుడు అందరితో పాటు మేము అంతే. రైట్.